మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి అత్యంత తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చావు బతుకుల మధ్య కొడాలి నాని కొట్టు మిట్టాడుతున్నట్టుగా సమాచారం. అనూహ్యంగా సడన్గా అతను ఉన్నట్టుండి పడిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అతన్ని చావు బతుకుల మధ్య ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు కొడాలి నానికి ఏం జరిగింది, ఏ ఆసుపత్రిలో ఉన్నాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని అనేటువంటి వాడి నికృష్టపు బతుకు మనందరికీ తెలుసు. వాడి చావుని ఈ రాష్ట్రంలో చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళలాగా నాబోటి వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వాడు రాజకీయంగా చావాలి. వాడి నికృష్టపు బతుక్కి గుడివాడ ప్రజలే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అని ఆశించేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే రాజకీయంగా వాడికి అవకాశం ఇచ్చినటువంటి, జన్మనిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కారు కూతలు కూసేటువంటి వాడు కడుపుకి అన్నమే తినట్లేదని నాబోటి వాళ్ళు భావిస్తారు. అయితే అటువంటి కొడాలి నానిగాడికి టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఇటీవలే గుడివాడలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది మే 13వ తేదీ. ఆ పోలింగ్ ప్రకారం గుడివాడలో కొడాలి నాని భారీగా ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మినిమం 15 నుంచి 20 వేల మెజారిటీతో వెనిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం పక్కన పెడితే కొడాలి నానికి అనేక రకాలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అతని నోటి తుత్తర వల్ల నోటి క్యాన్సర్ లేకపోయినప్పటికీ వాస్తవంగా అతనికి క్యాన్సర్ ఉందనేది గతంలోనే అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఏకంగా బసవతారకం ఆసుపత్రి ఏ బాలకృష్ణ గారిని, ఏ చంద్రబాబు నాయుడు గారిని, ఏ తెలుగుదేశం పార్టీని తిడుతుంటాడో ఆ బాలకృష్ణ గారు చైర్మన్గా ఉన్నటువంటి బసవతారకం ఆసుపత్రికి కూడా వెళ్ళి టెస్టులు చేయించుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత కవర్ డ్రైవుల కోసం అతను మా బంధువులుంటేనో, స్నేహితులుంటేనో, నాయకులుంటేనో, కార్యకర్తలు ఉంటేనో పరామర్శకు వచ్చానని చెప్పడం జరిగింది. ఈ దౌర్భాగ్యుడు తిట్టే తిట్లకి వాస్తవంగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేస్తారా? అయినా పోయాడు. సరే, ఇదంతా పక్కన పెడతాం. అయితే కొడాలి నాని ఉన్నట్టుండి సడన్గా మాట్లాడుతూ కుర్చీలోనే కూలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పక్కన కుటుంబ సభ్యులు లేకపోవడంతో గన్మెన్లు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి అంబులెన్స్ పిలిచి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇతనికి బీపీ, షుగర్లు ఇట్లాంటివన్నీ కామన్గా ఉన్నాయి. ఈ డెకాయిట్కి అంతు పట్టనటువంటి ఒక వ్యాధి కూడా. ఎందుకంటే వీడు పోతాడని తెలుసు, వీడు బతుకుతాడంటే ఇంత బరితెగించి మాట్లాడు. ఎందుకంటే జనం కుక్కన కొట్టినట్టు కొడతారని తెలుసు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటువంటి దౌర్భాగ్యుడిగా ఈ రాష్ట్రంలో వీడు ఫేమస్. వీడు గతంలో ఒక మంత్రిగా ఉన్నాడు. దేనికి మంత్రిగా? పౌర సరఫరాల శాఖ మంత్రిగా. ఏ రోజు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవ, ఆ శాఖ గురించి ఒక ప్రెస్ మీట్ అన్నా ఈ లప్పుట్టగాడు పెట్టగా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరన్నా చూస్తే పలానా రోజు పెట్టి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ గురించి ఒక మాట మాట్లాడని చెప్పమను. సన్నబియ్యం ఇస్తానని మాట ఇచ్చి సన్నబియ్యం ఇస్తానన్నావు కదరంటే ఎవడమ్మా మొగుడు చెప్పాడంటాడు. ఈడమ్మా మొగుడు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈయన్ని కనబట్టి, ఈడిట్లాంటి దౌర్భాగ్యం, నీచుడు, నికృష్టుడు భూమి మీదకి రాబట్టి అసలు శాసనసభనే భ్రష్టు పట్టించి ఇవాళ బూతుల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ పక్కన పెట్టి బూతుల శాఖ మంత్రిగా ఫేమస్ అయి ఆ ఉన్న మంత్రి పదవి కూడా పీకేశాడు వీడికి. అయినా వీడికి సిగ్గా, ఎగ్గా, మానవ మర్యాద ఏదైనా పార్టీలోకి పట్టడానికి వీడికి అవకాశం ఉందా? అసలు జనం ఎవరైనా వీడికి ఓటేస్తారా? గుడివాడ ప్రజలు ఇప్పుడు మీదే నియోజకవర్గం అంటే మాది గుడివాడ అని చెప్పుకోవాలంటే వామ్మో, ఆ నీచుడిని గెలిపించినందుకు మనల్ని ఏమైనా సులకనగా చూస్తారేమో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు. కాబట్టి మనం కొంచెం ఒకరవట పక్కనేదో ఒక నియోజకవర్గం చెప్పుకుందాం అనేటువంటి స్థితికి గుడివాడ ప్రజలు మాది గుడివాడ అని చెప్పుకోవడానికి కొంత ఇబ్బంది పడే స్థితి దౌర్భాగ్యుడు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు వీడు ఆసుపత్రిలో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వైసీపీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తట్టుకోలేరుగా, వాళ్ళు దీన్ని ఫేస్ చేయలేరుగా. అందుకని ఏం చేశారు, నిన్న ఓ చిన్న బిట్టు వదిలేరు. అతనేదో కుర్చీలో కూర్చొని వీడు గుట్కాపాండే కదా గుడివాడగాడు, కొడాలి నానిగాడు, ఇంకా గుట్కా తింటుంటే దానిలో ఒక చిన్న వీడియో, ఒక 5 సెకండ్ల వీడియో తీసి అన్న రాయలుగా కూర్చోన్నాడు రా, అన్న ఆసుపత్రి అంటున్నారు రా, అన్న సాగు బతుకుల మధ్య అంటున్నారు రా, అదేం లేదురా అన్న రాయలుగా ఉంటున్నారు రా అంటున్నారు. ఏరా మీ ఓడి కుక్క బతుక్కి ఎప్పుడో పాత వీడియో తీసుకొచ్చి పెడితే నమ్మతారా? వాడు మగాడైతే ప్రజల్లోకి రమ్మను, గుడివాడ ప్రజల్లో తిరగమను. జూన్ 4వ తేదీ సాయంత్రం వరకు వాడు కడుపుకు అన్నం తింటే ఏపీలోనే ఉండమను. ఆల్రెడీ వాడి స్నేహితుడు నోటి దూలగాడు, నోటి తుత్తరగాడు వల్లభనేని వంశీ ఈ దేశం నుంచి పారిపోయి అమెరికా వీసా వేసుకొని పర్మనెంట్గా అమెరికాలో ఉండడానికి సెటప్ చేసుకున్నాడు. ఎందుకంటే వాడు
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటే వాడి కుక్క బతుకవుద్దని వాడికి తెలుసు. అందుకని వాడి పారిపోయాడు. వీడి సెటప్ వీడు చేసుకుని ఉంటాడు. బట్ వాడు ఎక్కువ చదువుకున్నాడు, ఎక్కువ తెలివైనడు కాబట్టి వాడు ముందే పారిపోయాడు. ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే చివరిదాకా ఆగి చివరిలో డెసిషన్ తీసుకొని పారిపోయేటువంటి నికృష్టుడు వీడు. ఎందుకంటే వీడు లారీ క్లీనర్. వీడు అవసరమైతే వీడు వాళ్ళ విమానాల్లో బల్లే వీళ్ళు లారీలు పట్టుకొని ఎట్టో ఒకటి వెళ్ళిపోయి ఏదో ఒకటి విధంగా పారిపోతాడు ఈ దేశం నుంచి ఎట్టకో. అయితే ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడు వచ్చేటువంటి ఎన్నికల రిజల్ట్ రేపు జూన్ 4వ తేదీ గుడివాడకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వస్తుంది. అందులో గుడివాడ ప్రజల్లో ఈసారి చైతన్యం కాపుల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, కమ్మల్లో కానీ అన్ని వర్గాల్లో కూడా కొడాలి అనేటువంటి దౌర్భాగ్యం నీకు ఓడించకపోతే గుడివాడకు పరువు తక్కువ అయ్యేటట్టుందనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమంలా గుడివాడ ప్రజలు ఈ యొక్క కొడాలి నానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గంలో ఈసారి 20,000 మెజార్టీతో భారీ ఎత్తున గెలవబోతా ఉన్నాడు. అయితే ఈ కొడాలి నానిగడి ఆరోగ్య పరిస్థితి అనేటువంటి తొత్తర ఉంటుంది. వాడు బతికితే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి, కానీ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది ఎవడు? ఆ కొడాలి నానిగడే మీడియా ముందుకు వచ్చి ఒక్కసారి చెప్పాలి.